వంక ఇటే పోస్తే ఎమున్నైనా నిలేస్తానే మరింక ఏ కీడు నీ వంక రాలేదు. ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ రాజశేఖర రెడ్డి గారు తీసుకెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారు అమరావతి అయినా హైటెక్ మన దగ్గర జాగోరే బేతాళా నీ జాదు చూపెట్టాల కళ్ళకు చుట్టూ గంతలు గట్టు అయినా అంతా చూస్తున్నట్టు అసలు నకిలీ కనిపెట్టాలా దగాలు చేసే మగాను బాబుల ముసుగు పసిగట్టాలా జనంలో జంటిల్ మల్లై శరవణయ్యే చిల్లర నాయాడు సడన్లో కళ్ళు మూసి జల్లగొట్టి సల్లగా పోతారు మహామహభేదాళుడికే బేజారెత్తే మాయవాటీలు పరాగ్గం ఉన్నారంటే పంగనామం పెట్టిపోతారు. అరడబ్బు దస్తం జాగ్రత్తండి జగత్కిలాడున్నారండి మాకన్నా మా పనులండి కొమ్ము తిరిగిన కంట్రీలండి మాదంతా పాడు పొట్టకు కూడు పెట్టే పాత ఇద్యండి దగాలు దారుణాలు శాతగాని పోగులాడండి కులాసాగా కూని చేసే కసాయోడు దగుబాజీగాడు చుట్టూరా ఉన్నారు. జాగ్రత్త అండి బాబు అమ్మ జాగ్రత్త. కానీ 100% హైటెక్ సిటీ ఎవరు కట్టిరు అంటే చంద్రబాబు నాయుడు కట్టిండు అని చెప్పాల్సిందే కదా. ఆ వ్యక్తి కొందరికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, రాజశేఖర రెడ్డి గారు కొందరికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్ ఎప్పుడు వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చిందని చెప్పాల్సిందే కదా. దేశ స్వతంత్రం కోసం కొట్లాడిన వాళ్ళు మహాత్మా గాంధీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గురించి స్వతంత్రం గురించి మాట్లాడితే వాళ్ళు తెచ్చిందని చెప్పాల్సిందే కదా. ఆ ఫిలాసఫీ కొందరికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు.